హైదరాబాద్ అల్లాపూర్ యువకుడి హత్య కేసును ఛేదించారు పోలీసులు. స్నేహితులే హత్య చేసినట్లు తేల్చారు. పాత కక్షలతోనే హత్యకు పాల్పడినట్లు చెప్తున్నారు. పార్టీ పేరుతో బయటకు తీసుకెళ్లి మద్యం బాటిళ్లు రాళ్లతో కొట్టి చంపినట్లు నిర్ధారించారు. యువకుడిని కాపాడే ప్రయత్నంలో మరో స్నేహితుడికి గాయాలైనట్లు గుర్తించారు. యువకుడి హత్యకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దారుణ హత్యకి బాను గురయ్యాడు. స్నేహితులే మద్యం మత్తులో తనని దాడి చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతము ఈ అల్లాపూర్ ప్రాంతంలోని శివాజీ నగర్లో నిన్న సాయంత్రము సన్నిహితులతో కలిసి ఒక పార్టీలో పాల్గొన్నటువంటి బాను, ఆ తర్వాత రాకేష్ తో పాటు మరో ముగ్గురు, మొత్తం 6 స్నేహితులు పార్టీ చేసుకొని వచ్చిన తర్వాత ఇదే ప్రాంతంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో బాను మీద పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నట్లు చెప్తున్నారు. బానుకి రాకేష్కి గతం నుంచి కూడా చిన్న చిన్న గొడవలు ఉండడంతోనే రాత్రి వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో మద్యం సేవించున్నారు. అప్పటికే అతని చేతిలో ఉన్నటువంటి బాటిల్ సహాయంతో ఆ తల మీద దాడి చేసి ఆ తర్వాత రాళ్లతో దాడి చేసి చనిపోయాడా లేదా అని మొత్తం చూసిన తర్వాతే బాను చనిపోయాడని నిర్ధారించుకున్నటువంటి రాకేష్ తన సన్నిహితులతో కలిసి పరారైనట్లు తెలుస్తుంది. ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి రాళ్లతోనే దాడి చేశాడు రాకేష్ బాను మీద దాడి చేయడానికి రాకేష్కి మరో 3 సన్నిహితులు సహకరించినట్లు పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు 4 పరారీలో ఉన్నారు. బానుని దాడి చేసేటువంటి సమయంలో రక్షించడానికి ముందుకు వచ్చినటువంటి బాను స్నేహితుడి మీద తల మీద కూడా దాడి చేయడంతో మద్యం బాటిళ్లతో తనకి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం తన చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. గతం నుంచి కూడా వీళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. ఈ గొడవలే బాను హత్యకి కారణమని పోలీసులు చెప్తున్నారు. ఫర్దర్గా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పోలీసులు ఐడెంటిటీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఆధారాలని క్లూస్ టీమ్ సేకరించింది. మరోవైపు చుట్టుపక్కల ఉన్నటువంటి నైట్ టైమ్స్లో ఈ ప్లేసెస్లో ఎప్పుడూ కూడా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో అయితే ఎవరు ఇక్కడికి రారు అని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చి అత్యంత కిరాతకంగా దాడి చేసిన తర్వాత చంపేశారు మద్యం మత్తులు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్గా ఎవరైతే ఈ దాడిలో గాయపడినటువంటి వ్యక్తి ఉన్నాడో అతను ఆ 4 సన్నిహితులను కూడా ఐడెంటిఫికేషన్ చేయడానికి ఫొటోస్ని, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అంతని కూడా ఇచ్చారు. పోలీసులు ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో 4 ఇళ్ళకి వెళ్ళి ఈ కేసుకి సంబంధించినటువంటి అన్ని వివరాలని సేకరిస్తున్నారు. ఈ ప్లేస్ అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఆ ప్లేస్కి తీసుకొచ్చి ఎవరు లేనటువంటి టైంలోనే తన మీద దాడి చేయడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఆ టైంలో లేము ఇక్కడ అని చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి బయటకు వెళ్తున్నటువంటి టైంలోనే ఈ మర్డర్ చేయడం చూసి పోలీసులకి కాల్ చేయగానే వెంటనే ఇక్కడికి పోలీసులు చేరుకునేసరికి బాను అప్పటికే చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. తన తల్లి చెప్తుంది గతం నుంచి కూడా బానుని చంపడానికి వీళ్ళంతా కూడా కుట్రపూరితంగానే ఇదంతా చేశారు. వీళ్ళు కపిల్ నగర్లో గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఉంటున్నారు. బాను తల్లి బాను ఎప్పుడూ కూడా ఎవరితో గొడవ పడ్డు, కానీ వీళ్ళే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మీడియాతో మాట్లాడడానికి ఎవరు కుటుంబ సభ్యులు ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. కేసులో ఉన్నటువంటి 4 పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఫర్దర్గా అసలు ఏం జరిగింది ఏంటి అని అన్ని వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు మాత్రము నిందితుల్ని ఖచ్చితంగా కూడా శిక్షించాలి కఠినంగా. ఒక తల్లి బిడ్డని కోల్పోవడానికి ప్రధానంగా ఈ 4 కారణము రాకేషే ఇదంతా చేశాడు అని తల్లి ఆరోపిస్తుంది. పోలీసులు ఈ కేసును అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజాత, బోరబండ PS.